ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్లకు వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక హైస్కూల్ పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్లకు 11 నెలలు వేతనాలు ఇవ్వడం లేదన్నారు. గ్రామ పంచాయతీ నుండి వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రధాన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న వేతనాలను ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం స్కావెంజర్గా ప్రభుత్వ బడులలో ఉన్నటువంటి బడిని నీట్గా చేయడానికి మంచినీళ్ళు పెట్టడానికి ప్రాథమిక పాఠశాలకు హై స్కూల్కు ఒక్కొక్కరిని కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వంలో కొద్ది రోజులుగా వేతనాలు 2000 రూపాయలు నెలకు వేతనాలు ఇవ్వడం జరిగింది. ఆ వేతనాలను కొద్ది రోజులు ఇచ్చి ఆ తర్వాత బంద్ చేయడం మూలంగా ఈ ప్రభుత్వంలో స్కావెంజర్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా బడి నుండి తీసేయకుండా గ్రామ పంచాయతీ ద్వారా వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ పాస్ చేసింది. ఆ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ సూచనల ప్రకారం గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళకు జీతాలు ఇవ్వవలసి ఉంది. కానీ ఈరోజు 2000 రూపాయలకు పనిచేస్తున్నటువంటి 2000 రూపాయల నుంచి 2500 వరకు వచ్చింది. మళ్ళీ 6000 రూపాయల వరకు వీళ్ళ జీతాలు పెరిగినాయి. కానీ వీళ్ళ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. కానీ వేతనాలు రావడం లేదు. 11 నెలలుగా వీళ్ళు ఈ స్కూల్లో ప్రాథమిక స్కూల్లో హై స్కూల్లో పనిచేస్తా ఉన్నారు. 11 నెలలుగా జీతాలు రాక నాన్న అవసరం పడతా ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిని అడిగితే ఆయన బిల్లులు పెట్టాం, కానీ మాకు ఇప్పటి వరకు మాకు ఎస్టీయూలో పర్లేదు, మా ఎస్టీయూలో డబ్బులు పడితేనే మీకు ఇస్తామని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్యదర్శి అంటాము. ఇప్పటికీ ఈ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే మాకేం తెలియదు గ్రామ పంచాయతీ అంటాము. వీళ్ళు 11 నెలలుగా జీతాలు రాక నాన్న ఇబ్బందులు పడతా ఉన్నారు. తక్షణమే వీళ్ళకి ఏదైతే గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా జీతాలు ఇవ్వాలని చెప్పేసి అన్నారో గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు అట్లాగే పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులు స్పందించి ఇలా వేతనాలను 11 నెలలు ఉన్నటువంటి వేతనాలు ఇవ్వాలి, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. వాళ్ళకు పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, వాళ్ళకు కాంట్రాక్టు ఏదైతే ఉందో కాంట్రాక్టు కార్మికులు ఉన్నటువంటి ప్రభుత్వం